అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమలు చేసేంత వరకు ఉద్యోగులకు కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు సంవత్సరాలు నిన్న బీఆర్ఏల కార్మికులకు వారస ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కార్యదర్శి ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఏలు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే 61 సంవత్సరాలు నిన్న బీఆర్ఏలకు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గతం బీఆర్ఏలు పోరాటం చేయడం వల్ల గత ప్రభుత్వం బీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించింది, వివిధ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. అదే తరహాలో ఇప్పుడున్న 61 సంవత్సరాలు నిన్న బీఆర్ఏలను ఇంకా వారసులకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పటికే ఈ జిల్లాలో 120 మంది దాకా ఇలా వీఆర్ఏలు ఉన్నారు. వాళ్ళకు కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఇంకా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పైన ఉందనేది ఈరోజు సిఐడిగా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. లేకుంటే రేపు భవిష్యత్తులో గతంలో వీఆర్ఏల పోరాటం ఏ విధంగా జరిగిందో అదే తరహాలో ఉద్యమాన్ని ఇంకా రూపొందించడానికి ఇంకా సిఐటి రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ ఇంకా వెనకాడడానికి ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఈరోజు రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు 61 బీఆర్ఏ వారసులందరికీ 81, 85 జీవో ప్రకారం కారుణ్య నియామకాలు ఇవ్వాలని, అదేవిధంగా నూతనంగా చేపడుతున్న జీపీఓ అందులో కూడా మా అందరికీ అవకాశం ఇవ్వాలని జిల్లా కమిటీ ఈరోజు మహాధర్నా నిర్ణయించడం జరిగింది. అయితే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలైంది జీవో ఇచ్చి మాకు ఉద్యోగాలు ఇవ్వక చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటి వరకు 360 మంది బీఆర్ఏలు మరణించడం జరిగింది. కొందరు వారసులు కూడా మరణిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులను, ఉద్యోగం వస్తుందా రాలేదన్న కొన్ని అనివార్య కారణాలతో. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి మా అందరికీ 81, 85 జీవో ప్రకారం మరియు నూతనంగా చేపట్టే జీపీఓలకు కూడా అవకాశం ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.